Hello all, welcome to Suman Devarapalli YouTube channel. So I'm back again. So last two videos ki మీ సపోర్ట్ చాలా బాగుంది. లైక్ ఎవ్రీవన్ 200 వ్యూస్ దాకా వచ్చాయి ఎవ్రీ వీడియో. సో ఆఫ్టర్ దట్ సీరియస్ ఏమంటారు డిస్కషన్స్ కానీ క్రైమ్ జరిగిన వాటి గురించి సో ఇప్పుడు ఈ సీజన్కి నాకు ఒక చిన్న రైనీ వ్లాగ్ చేయాలని అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ టు గెట్ వెట్ అనమాట. సో ఈ వర్షంలో తడిచి ఏమంటారు దాన్ని ఒక బీచ్కి వెళ్ళి అక్కడ ట్రెక్ చేస్తూ అదంతా మీతో షేర్ చేసుకుందాం. లైక్ నాట్ ఓన్లీ షేరింగ్ విత్ యూ ఆల్ బట్ ఐ వాంట్ టు లైక్ ఫీల్ ది అడ్వెంచర్ అనమాట. అడ్వెంచర్ ట్రిప్స్ చాలా చేసాం, మా వ్లాగ్స్ అన్నీ అలాగే అవుతాయి. సో దిస్ ఇస్ ఎ మినీ వ్లాగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక బీచ్కి వెళ్తా. ఆ బీచ్ ఏంటనేది నేను దారిలో చెప్తా. ఆ బీచ్ పైన ఒక కొండ ఉంటుంది. ఐ థింక్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు గో నౌ, బట్ నేను వెళ్తా. పైన మౌంటైన్ ఉంటుంది, అక్కడికి ట్రెక్ చేసి అక్కడ కూర్చొని ఈ వెదర్ని ఎంజాయ్ చేయాలని ఉంది. సో ఐ గో దేర్ అండ్ ట్రై టు వ్లాగ్ ఎవ్రీథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు దిస్ వీడియో. సో లెట్స్ గో. సో గాయస్ కొంచెం ఒక ట్రాఫిక్ లేని రూట్కి వచ్చా. సో ఐఎమ్ గోయింగ్ టు తంతడి బీచ్. సో ఇది మా ఏరియాలో ఉన్న వాళ్ళకి కానీ వైజాగ్లో చాలా మందికి తెలుసు ఈ బీచ్ గురించి. సో వాట్స్ న్యూ అంటే ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ది హిడెన్ ప్లేస్ ఇన్ ది తంతడి బీచ్ అండ్ ఆల్సో దట్ టు ఇన్ ఏ రెయినీ వెదర్ అనమాట. సో ఈ రెయినీ వెదర్లో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో నేను చాలాసార్లు విజిట్ చేసా బీచ్కి, బట్ ఐ వాంట్ వ్లాగ్ ఇట్ ఇన్ ఏ న్యూ వే. లైక్ ఇలాంటి వెదర్లో ఎలా ఉంటుంది అని చెప్పి లెట్స్ గో. లైక్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అడ్వెంచర్ అంటే సీ దిస్ రోడ్స్. ఇలాంటి రోడ్లలో ఈ క్లైమేట్లో వాటరీగా ఉన్నప్పుడు ఎలా ఉండబోతుంది బీచ్ అనేది ఐ వాంట్ షో యూ అనమాట. సీ దిస్ వాటర్ రోడ్ చూసుకోండి. దిస్ ఇస్ ఎన్టీపీసీ అనమాట. సో ఎన్టీపీసీ నుంచి మనం ఈ బీచ్కి వెళ్తాం. యాక్చువల్లీ వేరే రూట్ కూడా ఉంది, బట్ ఐ ప్రిఫర్ దిస్ రూట్ అనమాట. లైక్ అలా ఊటగడ్డ మా ఊరు థియేటర్ ఒకటి ఉంది. సో థియేటర్ సైడ్ నుంచి కూడా తెలిసే రూట్. బట్ ఇక్కడ చూడండి అబ్బా, ఈ వ్యూ చూడండి వర్షంలో, ఫ్యాంటాస్టిక్. దీనికోసమే కేమ్ అవుట్ అనమాట వ్లాగ్ ఎవ్రీథింగ్. देखो देखो पिक्चर अभी बाकी है, बट यू कैन सी like what we are అంటే ఎలా ఉండబోతుంది వ్యూ అనేది చూడండి. ఈ వర్షంలో ఈ రోడ్ ఉంటుంది బ్రో, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది చూడండి. ఆన్ ద లెఫ్ట్ యూ కెన్ సీ ఎన్టీపీసీ ఆల్సో. ఓకే, ఎన్టీపీసీ చూడొచ్చు మీరు. లైక్ ఇందాక మనం దూరం నుంచి చూసాం. దిస్ ఇస్ ది క్లోజర్ వ్యూ ఆఫ్ ఎన్టీపీసీ అనమాట. సి సో ది లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు. దిస్ ఇస్ ఎన్టీపీసీ అనమాట. మీరు ఖచ్చితంగా ఒకవేళ వైజాగ్లో ఉన్నా, నియర్ బై వైజాగ్ ఉన్నా, ఇప్పుడు వెళ్తున్న బీచ్ని విజిట్ చేయండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సి ఇది ఎన్టీపీసీ. ఈ వ్యూ ఉంది చూసారా, బాబా క్రేజీ ఉంటుంది. మీకు ఏంటంటే ఎన్టీపీసీ వ్యూ అనేది సరిగా రాలేదు బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది బీచ్ కదా. సో రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా మీకు ఏమంటారు ఆ ఎన్టీపీసీ వ్యూని మీకు ఖచ్చితంగా చూపిస్తాను రిటర్న్లో. ఓకేనా? అప్పుడు మీరు క్లీన్గా ఎన్టీపీసీ వ్యూని యూ కెన్ వాచ్ ఇట్ అనమాట. సో అంతవరకు ఇంకా మనం ముందుకు వెళ్ళే వ్యూస్ని చూస్తే ఎంజాయ్ చేయండి. ఓకే, సో క్రేజీ అబ్బా. అరకు వెళ్ళినా కూడా లైక్ ఇలాంటి మంచి సీనరీస్ దొరకవు మీకు. ఓకే, నేను ముందుకి వ్లాగ్ ఇంకా బాగుండబోతుంది. ఓకే, యా లెట్స్ గో. నేను ఎందుకు ఈ రోడ్ని లైక్ ఈ రోడ్ కాదు కానీ ఈ ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను తెలుసా? ఈ రైన్లో అడ్వెంచర్ చేయడానికి. వేర్ ఎవర్ యూ సీ ఇన్ ది వ్లాగ్ నో విల్ ఫైండ్ గ్రీనరీ. ఇంత మంచి గ్రీనరీని రైనీ సీజన్లో ఆర్ఎల్స్ ఇలా వర్షం పడుతున్నప్పుడు వెళ్తే ఆ గ్రీనరీ చూసారా, ఇంత మంచిగా గ్రీనరీ మీకు ఎక్కడా కనిపించదు. అంటే అన్లెస్ యూ కెన్ ఇఫ్ యూ ఎడిట్ దీస్ ఏమంటారు దీన్ని ఎడిట్ చేస్తే కానీ మీకు ఈ సాచురేషన్స్ అవన్నీ పెట్టుకుంటే కానీ మీకు ఈ గ్రీనరీ కనిపించదు జనరల్గా. బట్ ఈ వర్షంలో చూసారా, యూ ఫౌండ్ ఇట్.
మంచి గ్రీనరీ. అందుకే నేను ఈ బీచ్ కి చాలా సార్లు వెళ్ళినా. ఐ వాంట్ టు మేక్ ఏ బ్లాగ్ హియర్ అనమాట. ఫస్ట్ టైం మామూలుగా పీపుల్ వెళ్తున్నప్పుడు దే ఆర్ వాట్ వి కాల్, చూసారు కదా అలా ఉంటది. సో ఇంకా వచ్చేసాం, మన దగ్గరికి వచ్చేసాం. ఐ విల్ సీ యూ నియర్ ద బీచ్. ఇఫ్ యూ కెన్ సీ మీ నో, నేను వెట్టని వీడియోలో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ వర్షం చిన్నగా ఉన్నా కూడా తడిచిపోయాను అనమాట. బట్ యా, దిస్ ఫీల్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఇలా రెయినీ సీజన్ లో పక్కనే ఉన్న బీచ్ ని వెళ్తూ ఈ గ్రీనరీలో వెళ్తుంటే ఈ ఫీల్ లైక్ సిటీలో ఉన్న ఎంతమందికి అవుతుంది చెప్పండి. సో నో వన్ విల్ గెట్ ఎ ఛాన్స్ టు లైక్ ఇలా ఎంజాయ్ చేయడానికి మీకు సిటీలో ఉంటే అస్సలు అవ్వదు. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. వ్లాగ్ మీరు ఖచ్చితంగా మీ సిటీలో ఉన్న ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ ఇలాంటి వెదర్లో ఇలాంటి గ్రీనరీ మధ్యలో నుంచి వెళ్తుంటే, అది కూడా ఒక బీచ్ ని, ఆ బీచ్ ఉంటుంది బ్రో. నేను ఊరికే ఎలివేషన్ మెనీ ఆఫ్ ది మూవీస్, ఆ తెలుగు మూవీస్ అక్కడే షూట్ చేశారు. మెనీ లైక్ దూత, నాగ చైతన్య వెబ్ సిరీస్ కానివ్వండి, మెనీ మూవీస్ నాకు ఇప్పుడు పేర్లు గుర్తురాట్లే కానీ చాలా మూవీస్ షూటింగ్స్ అయ్యాయి. హిట్ 2 షూటింగ్ అయింది, హిట్ 2 షూటింగ్ అని చూసా. అండ్ ఆల్సో మెనీ షూటింగ్స్ టుక్ ప్లేస్ దేర్. అంత బాగుంటుంది. ఓకే, వెళ్ళాక వీల్ ఎక్స్ప్లోర్ ది బీచ్. నేను చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేసా, బట్ ఈ వెదర్లో ఎప్పుడు అంతలా వెళ్ళలేదు. సో కొత్తగా ఉంటుంది, మీకు అన్ని చూపిస్తా. ఓకే, లెట్స్ గో. దిస్ ఈస్ స్మాల్ తంతడి విలేజ్ అనమాట. ఇదంతా తంతడి విలేజ్ లోంచి మనం తంతడి బీచ్ కి రావాలి. సో ఎవరైనా వైజాగ్ నుంచి దూరంగా ఉండి ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు ఈ బీచ్ ని విజిట్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు లొకేషన్ పిన్ చేసి పెడతా. అండ్ యూ విల్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. మరి అంత లోనికి ఏమి ఉండదు. ఓకే, వచ్చేసాము అండ్ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ది బీచ్. ఓకే, సో వీఆర్ ఇన్ ద బీచ్. అసలు ఇది రోడ్ అసలు లైక్ బాగోదు. నేను చెప్పాక దూత వెబ్ సిరీస్ అని చెప్పి, ఆ టైంలో వాళ్ళు షూటింగ్ కోసం ఒక చిన్న రోడ్ వేసుకున్నారు, కానీ ఇప్పుడు ఏం లేదు. యాక్చువల్గా సండేస్ కానీ ఎప్పుడైనా హాలిడేస్లో కానీ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ అంతా పార్కింగ్ ఉండి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బట్ రెయిన్, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నో వన్ ఇస్ హియర్. బట్ ఇదే కదా మనకు కావాల్సిన అడ్వెంచర్. ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నాకు ఒక ప్రైవేట్ బీచ్ లాగే అనమాట. ఎవరు ఉండరు, బీచ్ అంతా నాదే, ప్రైవేట్ బీచ్. చూద్దాం, చాలా బాగుంటుంది అక్కడ. ముందు యూ కెన్ సీ ది బీచ్. సో ఇంకా హిడెన్ ప్లేస్ అని చెప్పా కదా, దాన్ని ఈరోజు మీకు చూపిస్తా. ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ హిల్ మీరు చాలా మూవీస్లో చూసుంటారు, చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. యా, ఫస్ట్ మనం హిల్ ట్రెక్ చేద్దాం. ఆ హిల్ అయిపోయినాక మనం వేరే హిడెన్ ప్లేస్ ఒకటి ఉంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, యా. వ్యూ చూసారా, ప్రైవేట్ బీచ్. సో తమిళ ఏం పెడతా అంటే హోల్ బీచ్ ఇస్ ఏ ప్రైవేట్ బీచ్ ఆఫ్ ఎస్డి అని పెడతా. సో సి ఒక్కరు కూడా లేరు బ్రో, లిటరల్లీ దిస్ ఈస్ ది బీచ్. ఓకే, ఫస్ట్ ఈ హిల్ని ట్రెక్ చేద్దాం, తర్వాత ఇటు వెళ్దాం. ఓకేనా? అండ్ ఇంకో హిడెన్ ప్లేస్ కూడా. ఫస్ట్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నాకు ఒక మంచి కంపెనీ దొరికింది. దట్ దిస్ ఇస్ ఎ ప్రైవేట్ బీచ్. ఒక రోజుకి బీచ్ని కొన్నాను అని పెట్టుకుంటా తమిళ. ఇట్ విల్ బి వెరీ నాకు ఎంతో బాగుంటుంది అనమాట. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది వర్షం అప్పుడు. ప్లీజ్ డోంట్ కమ్. ఓకే, నేనంటే ఏదో బ్లాగ్ చేసి అడ్వెంచర్ చేద్దాం మీకు చూపిద్దామని చెప్పి వచ్చా. యూ డోంట్ ట్రై కమింగ్ హియర్, ఎందుకంటే చాలా కింద ఎక్కువ ఉంటుంది. చూసారా, హిల్ని ట్రెక్ చేసాం మనం. ఇదంతా నడుచుకుంటూ వచ్చేసాం. యూఆర్ సీయింగ్. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది. ప్లీజ్ డోంట్ ట్రై టు కమ్ ఇన్ దిస్ విండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, జూన్ పోతే జూలై రాదా. What's up people? This is the Tantadi beach. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. అక్కడ చూడండి, బోట్ లో వెళ్తున్నారు ఎవరో, లైక్ ఫిషర్మెన్.
వ్యూ అయితే ఎక్సలెంట్ అల్టిమేట్ ఉంది. వారే వా బ్రో, లిటరల్లీ చెప్తున్నా, అసలు నేను ఈ బీచ్కి చాలా సార్లు వచ్చా, బట్ టుడే సంథింగ్ స్పెషల్ వేర్ ఈ బీచ్లో ఎవరు లేకపోవడం. సో నాకు ఈ thumbnail కూడా దొరికింది. అసలు చూడండి అబ్బా, వర్షంలో ఈ గాలి, నథింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ కాంట్. ఎంత మనీ ఉన్నా కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్. బాబా టు ఆల్ ది బీచ్ లవర్స్, సి చూసుకోవచ్చు. గాలి అయితే మామూలుగా లేదు. నిజం చెప్తున్నా, బీచ్ లవర్స్ అందరికీ ఇది ఒక ఫీస్ట్ అంతే. ఈ రాక్స్ కానీ బీచ్ కానీ. నేను వ్లాగ్ కోసం ఓవర్గా చెప్పట్లే, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లే. సి ఒక్కడు కూడా లేడు. ఓకే, ఇక్కడ ఇంకెంత ఎగ్జైట్ అవ్వద్దు, ఇంకా చాలా మనం చూపించాలి. సో దిస్ ఇస్ ట్రిక్ 1, ఏ స్మాల్ వాట్ డు వి కాల్ హిల్, ఒక రాక్ హిల్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఒక చిన్న రాక్ హిల్ ఇది. అటు ఇలాంటిదే ఇంకొకటి ఉంది, అండ్ హిడెన్ ప్లేస్ కూడా చూపిస్తా. మైండ్ పోతుంది ఇంకా. దీనికన్నా నెక్స్ట్ వ్యూ ఉంటుంది అక్కడ కూర్చొని మనం చిట్ చాట్ చేద్దాం. ఓకే, విల్ గో టు ది అనదర్ రాక్. చూడండి దోస్తాన్, చూడండి. కాసేపు ఎంజాయ్ చేయండి వ్యూని. ఇంకా ఇది హిల్ 1 దగ్గర వ్యూ, మళ్ళీ హిల్ 2 వ్యూ, అండ్ ఆల్సో హిడెన్ పాయింట్ దగ్గర నుంచి కూడా నేను వ్యూ చూపిస్తాను మీకు. ఓకే, సో ఈ హిల్ 2 అనేది కొంచెం కష్టం ఎక్కడం. మీకు ఇందాక చెప్పినట్టు షూటింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కానీ అన్నీ ఎక్కువ జరిగేది ఈ హిల్ మీద అనమాట. సో ఈ రెండిట్ల మధ్యలో ఒక అమేజింగ్ ప్లేస్ ఉంటుంది. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, కెమెరా టర్న్ చేస్తా, మైండ్ బ్లోయింగ్ వ్యూ ఉంటుంది. ఓకే, చూడండి, ఈ రైట్ సైడ్లో ఉన్నది హిల్ 2 అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది హిల్ 1. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు దాకా వెళ్ళొచ్చామన్నమాట. ఈ 2 కొండల మధ్యన వ్యూ చూడండి అబ్బా, ప్యూర్ మ్యాడ్నెస్, క్రేజీ. సో ఇప్పుడు మనం హిల్ 2కి వెళ్దాం. ఓకే, హిల్ 2 పై నుంచి వ్యూ ఇంకా క్రేజీ మ్యాడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఇసుకలో ఎక్కడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్, బట్ ఐ లవ్ బీచెస్, సో నథింగ్ ఈస్ హార్డ్ ఫర్ మీ. అట్లా హిల్ 2కి వెళ్ళాక నేను మళ్ళీ మీకు ఆ వ్యూ చూపిస్తా. ఓకే, చూసారు కదా, నేను చెప్పానా ఈ బ్లాగ్ చేసుకుంటూ ఈ రాకీ హిల్ ఎక్కడం ఎంత కష్టమని. ఓకే, పైకి వెళ్ళాక వ్యూ మామూలుగా ఉండదు, క్రేజీగా ఉంటుంది. బట్ జాగ్రత్త, ఎక్కువ గాలి ఉంటుంది అనమాట. ఇక్కడ నార్మల్గానే ఎక్కువ గాలి ఉంటుంది ఈ కొండ పైన, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మనం హిల్ 2 కూడా వచ్చేసాం సక్సెస్ఫుల్గా. యూ కెన్ సీ ద వ్యూ. బాబా, వర్షంలో ఈ చల్లగాలిలో బాబా, వెరీ నైస్, సూపర్. చూడండి, అది మనం ఎక్కింది. సో హిడెన్ ప్లేస్ ఏంటంటున్నా కదా, చెప్పేస్తా హిడెన్ ప్లేస్ ఏంటో. హిల్ 1 పక్కన మీకు ఒక్క క్లౌడ్ కనిపిస్తుంది చూసారా, ఇది ఈ పార్ట్ ఈస్ ద హిడెన్ ప్లేస్ వేర్ విల్ గో నెక్స్ట్. ఇది 1, మనం ఉన్న 2, దేర్ విల్ గో, దట్ ఈస్ హిడెన్ ప్లేస్. గాలి చూడండి, మామూలుగా గాలి వేయట్లేదు, చాలా ఎక్కువ గాలి వస్తుంది. ఇదిగో, ఇది పీక్ పాయింట్ అన్నమాట. చూసారా, ఇది అలలు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, బట్ ఇదొక ఎక్స్పీరియన్స్ వర్షంలో, క్రేజీ. విల్ సిట్ అండ్ చిట్ చాట్ కొంచెం.
నేను మీ అందరికి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే వ్లాగ్ నుండి అప్పుడప్పుడు యూ షుడ్ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. అంటే ఆ, ఇలా వర్షంలో తడాలి, బీచ్కి వెళ్ళాలి, ఇలా కొత్తగా ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని మనకు అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ లోపల. సో మనం టైం ఇవ్వం, ఇస్తే యూ విల్ ఫౌండ్ వండర్స్. ఓకే, ఒక మంచి పనికి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తే ఇదేం తప్పేం కాదు కదా. గివింగ్ టైమ్ ఫర్ యూ ఇస్ వెరీ what we call very good concept అనమాట. దట్స్ వాట్ ఐ విల్ డూ ఎవ్రీ టైమ్ టు రిఫ్రెష్ మై సెల్ఫ్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏమన్నా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లోర్. నేను ఎక్కువ బీచెస్కి వస్తుంటాను. మెనీ ఆఫ్ మై షార్ట్ ఫిలిమ్స్ ఆర్ షార్ట్ హియర్. ఈ కొండల మీదే, ఈ బీచ్లోనే ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ మేము తీసాము. చాలా బాగుంటాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ దెమ్ యూ కెన్ గో వాచ్ దెమ్ ఇన్ ది లైక్ వీడియోస్ ఇన్ మై ఛానల్. కానీ నేను ఏ మాటగా మాట వ్యూ చూసారా, 10కి 100,000 ఆర్ ఇంకెంత ఉంటే అంత ఇవ్వచ్చు. ఓకే, సి నేను అస్సలు ఎక్కువ చేసి చెప్పట్లే. ఐఎమ్ ఫీలింగ్ ది ఎయిర్, బ్రీజ్. బీచ్ ఫీల్స్ అయితే నార్మల్గా లేవు, మామూలుగా లేవు. ఐ లవ్ యూ బీచ్. యా, సో హిల్ 1, హిల్ 2 అండ్ హిల్ 1, 2 మధ్యలో ఒక చిన్న ప్లేస్ అయితే క్రేజీ ఉంటుంది. ఇవన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది హిడెన్ ప్లేస్ ఓవర్ దేర్. ఓకే, అది ఇంకొంచెం చాలా ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. కష్టమే, నాట్ సింపుల్ యాజ్ హిల్ 1 అండ్ హిల్ 2. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో ది లొకేషన్. ఆ లొకేషన్ అనేది ఎక్కడ ఉందనేది చాలా మందికి తెలీదు. సో నేను ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా. కిందాల నుంచి చెప్తున్న హిడెన్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఇదే అనమాట. సో అక్కడ చూడొచ్చు, క్లారిటీ లేకపోవచ్చు, బట్ యూ కెన్ సీ ఏ స్మాల్ రూట్ ఓవర్ దేర్. అక్కడి నుంచి వెళ్తే యూ విల్ గెట్ టు దిస్ హిల్ టాప్ అనమాట. ఓవర్ దేర్ విల్ గో. సో అక్కడి నుంచి వ్యూ అయితే సేమ్ గోవాలో మీరు వెళ్ళిన బీచెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది అక్కడికి వెళ్తే వ్యూ. ఓకే, నేను ఇప్పుడు అక్కడికి ట్రెక్ చేసినాక అక్కడికి వెళ్ళాక విల్ డిస్కస్. ఓకే, చెప్పినట్టే హిడెన్ ప్లేస్ కాబట్టి రూట్ కూడా కొంచెం దారుణంగా ఉంటుంది. సో విల్ క్లైమ్ దేర్ అండ్ అక్కడి నుంచి కూడా వ్యూ చూద్దాం ఎంత మంచిగా ఉందనేది. ఓకే, అక్కడికి వెళ్ళాక ఐ షో యూ ద వ్యూ. ఓకే, యా, చూసుకోవచ్చు బీచ్ బ్యూటీ ఎంత బాగుందో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఈ ట్రెక్కింగ్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది బాగా. ఎందుకంటే ఆల్రెడీ ఇది 3rd టైమో 2nd టైం అనుకుంటా నేను హిడెన్ ప్లేస్కి వెళ్ళడం. ఐ గెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మీకోసం అండ్ ఆల్సో నేను ఈ క్లైమేట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఐఎమ్ గోయింగ్ అప్ అనమాట. కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. వ్యూ అయితే మాత్రం బాగుంటుంది. సో వర్త్ అనమాట మనం వెళ్ళడం ఇలా. సో యా, పైకి వెళ్ళాక విల్ టాక్. అండ్ దారిలో కూడా కొంచెం అడ్వెంచర్ ఉంటుంది, చూపిస్తుంది అదేంటో. ఓకే, అయితే ఆ స్లోప్ ఉంది కదా, సో ఈ స్లోప్ని ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు చూపిస్తా, కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ దిస్ వీడియో ఇస్ వెరీ స్పెషల్ బికాస్ నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ వెదర్ కూడా చాలా ఇష్టం. సో ఈ రెండిట్ల కాంబినేషన్లో ఈ ట్రెక్కింగ్ అనేది లైక్ దిస్ విల్ బి మెమొరబుల్ జర్నీ. ఓకే, చూసుకోవచ్చు మీరు బీచ్ కింద. మనం ఇందాక హిల్ 1, హిల్ 2 మాట్లాడుకున్నాం కదా, అవే అనమాట. సో అక్కడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇప్పుడు ఈ పైకి వెళ్తే ఇక్కడ ఒక హిల్ 3 ఉంటుంది. అక్కడి నుంచి వ్యూ అయితే క్రేజీ ఉంటుంది, అక్కడ చూపిస్తాను. ఓకే, యా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇసుకే ఉంది, బీచ్ ఇసుక ఉంది అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్గా ఇదంతా బీచ్ ఇసుకే. చాలా ఎలివేటెడ్ ఉంటుంది. ఇంత కింద చూసుకోవచ్చు మీరు ఎంత డౌన్ ఉందో.
పైన చాలా ఎలివేటెడ్ ఉంటుంది అనమాట. పైకి వెళ్తున్న కొద్దీ ఇట్స్ బిగ్ స్లోప్ అండ్ వర్త్ ఆఫ్ క్లైంబింగ్ ఇట్. ఓకే, వెనకాల స్లోప్ ఉంది. మామూలు ఇసుకలో అయితే వీ కెన్ వాక్, బట్ దిస్ ఈస్ బీచ్ శాండ్. ఇందులో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ మనం ఎక్కాలన్నమాట, బికాస్ గ్రిప్ అనేది ఉండదు. దానికి తోడు ఇదంతా వెట్ అయి ఉంది. ఓకే, అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ ఎక్కాలి. చూసుకోవచ్చు మీరు, మనం ఏం ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ చేయట్లేదు కాబట్టి ఐ కేమ్ విత్ శాండల్స్. బట్ ఇఫ్ కొత్తగా ఏరియాని విజిట్ చేసే వాళ్ళు ప్రిఫర్ షూస్, గ్రిప్ ఉన్న షూస్ వేసుకొని యూ ట్రై దిస్. ఓకే, నాకు 2-3 టైమ్స్ వెళ్ళాగట్టి నాకు ఇది తెలుసు. చూసుకున్నారా, పైకి వెళ్ళే కొద్దీ ఆ వ్యూ మనకి చాలా చిన్నగా అయిపోద్ది. ఓకే, అంతేం కనిపించదు. కెన్ సీ అదంతా ఎక్కుకుంటూ వచ్చాం మనం పైకి. ఓకే, ఇంకా పైకి వెళ్దాం, ఇంకా మనకి క్లీన్ వ్యూ ఉంటుంది. ఓకే, ముందుకెళ్ళి చూద్దాం. నేను ఎందుకు అడ్వెంచర్ అని అంటే చూడండి, నా కాళ్ళు అండ్ ఈ రోడ్ ఏముంటాయో తెలీదు. చూసారా? ఓకే, ఇలాగే ఉంటుంది అన్నమాట రోడ్డు. ఇవే ఎలా ఉంటుందంటే కాంట్ ఈవెన్ లైక్ మీకు తెలియదు కూడా. ఈ పిచ్చి మొక్కలు చూసారా ఎలా పెరిగిపోతున్నాయో, ఊరికే పెరుగుతుంటాయి. అండ్ ఆల్సో దెర్స్ ఎ లాట్స్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ సీయింగ్ స్నేక్స్ హియర్ ఉంటాయి. ఓకే, చూసుకుంటా పోవాలి. అందుకే చెప్పా ఇది చాలా అడ్వెంచర్ ఉంటుంది, ప్లేస్ అంత ఈజీ కాదు అని. చూసుకున్నారా, అంత ఫారెస్ట్ వ్యూయే, అంత హిడెన్ ప్లేస్ అని ఎందుకన్నాను ఇందాక మీతో. ఇందుకే సో కాల్డ్ హిడెన్ ప్లేస్ ఏంటంటే ఇలా ఉంటుంది. పీపుల్ వెళ్ళడం వల్ల ఇది ఒక రూట్ తయారైంది, కానీ జనరల్గా ఇది హిడెన్ ప్లేస్ మామూలుగా అయితే. కెన్ సీ చాలా ఏమంటారు, మొత్తం ట్రీస్తో కవర్ అయి ఉంటుంది. అండ్ యా, ది హ్యాపీ మూమెంట్ కేమ్. వచ్చేసాం, మనం పైకి వచ్చాం. సి, నేను ఇందాక నుంచి మిమ్మల్ని ఊరించి మీకు ఆ ప్లేస్ చూపిద్దామని వెయిట్ చేయించిన హిడెన్ ప్లేస్ అయితే ఇదే. ఇక్కడ నుంచి బీచ్ అయితే ఒక గోవా బీచ్ అంతా, గోవాకి వెళ్తే బీచ్ ఎంత బాగుంటుందో ఆ రేంజ్లో ఉంటుంది వ్యూస్. ఇక్కడ కూర్చొని మనం చిట్ చాట్ చేద్దాం, బట్ అంతవరకు మీరు వ్యూస్ అయితే చూడాలి తప్పకుండా. ఓకే, ఐ విల్ షో యూ ద వ్యూ. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది బ్రో. మన దగ్గరలో కూడా ఇంత మంచి బీచ్ ఉందా అనిపిస్తుంది మీకు ఆ వ్యూస్ చూసారా. ఓకే, చూసారా ఇక్కడ నుంచి. ఇక్కడ నేను చాలా పిక్స్ తీసుకున్నా అండ్ చాలా రీల్స్ షూట్ చేసాం, చాలా వీడియోస్ తీసాం ఇక్కడ నుంచి వ్యూ చూసారా బీచ్ది. మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎవ్వరు ఉండరు, బికాస్ ఇట్స్ వెరీ హిడెన్ ప్లేస్ అనమాట, చాలామందికి తెలియదు. ఓకే, చూడండి అదనమాట. ఓకే, ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ. అసలు బీచ్ అందాలని మనందరం వాటర్లో దూకేసి ఓ స్నానాలు చేసేసి అదే అనుకుంటాం, కానీ ది రియల్ బ్యూటీ అనేది బీచెస్కి ఎక్కడ ఉంటుందంటే ఇంత మంచి వ్యూస్లో మీరు బీచ్ యొక్క బ్యూటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సి, ఇప్పుడు చెప్పండి ఎక్కడ హిల్ 1 హిల్ 2 అవి. అక్కడి నుంచి స్ట్రైట్ అవే వి కేమ్ హియర్ టు గెట్ దిస్ వ్యూ. చూసారా వ్యూ ఏదైతే ఉందో చూడండి, ఇదంతా చూస్తే ఇది తెలుసు ఎంత మంచి వ్యూ అనేదో. అంత ఫారెస్ట్ లాగా, డెన్స్ ఫారెస్ట్. చూసారా, ఇప్పుడు నేను ఒక వ్యూ పెడతా చూడండి, ఇక్కడ నుంచి చూసారా, అబ్బా ఎంత బాగుందో, సూపర్. ఇంకో అంత ఫారెస్ట్లా ఉంటుంది. ఓకేనా,
మనం ఇందాక వచ్చిన ఎన్టీపీసీ ఎక్కడ ఉందో చూసారా, దిస్ ఇస్ ది ఎన్టీపీసీ. అక్కడి నుంచి మనం వచ్చాం, చూసుకోవచ్చు మీరు. ఓకే, చూడండి ఫారెస్ట్లు చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇవో బీచ్, ఇది వ్యూ, ఇది వ్యూ పాయింట్ అంటారు అన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. చాలా మంది తెలియదు ఇది హిడెన్ ప్లేస్ అనమాట. దీనికోసమే నేను వీడియో వ్లాగ్ చేయాలని నేను అనుకున్నా. ఈ ప్లేస్ చాలామందికి మా దగ్గర ఉంటున్నా కూడా చాలామందికి ప్లేస్ అనేది తెలియదు. మా నేటివ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ప్లేస్ అనేది ది డోంట్ ఈవెన్ నో. ఓకే, ఇది సో ఈ హిడెన్ ప్లేస్ గురించే నేను ఇంత కష్టపడి వచ్చింది ఇక్కడికి. చూసుకోండి అసలు ఇంత మంచి వ్యూ చూసారా. ఒక అనంతగిరి హిల్స్, ఒక అరకు వైబ్ అనమాట ఇది. వ్యూ ఇక్కడ కూర్చొని బీచ్ అందాలని చూస్తుంటే అక్కడ చూసుకోవచ్చు మీకు ఒక చిన్న ఫిషర్మ్యాన్ బోట్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, అలాగా చక్కటి వ్యూ. విల్ హ్యావ్ ఎ చిట్ చాట్. ఓకే, నేచర్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోవాలంటే మనం ఆ కాళ్ళతో నడచ్చు. ఓకే, దిస్ హీల్స్ ఎ లాట్. ఎంత హీల్ అవుతామంటే మనం ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న నేచురల్ పాండ్స్ ఉంటాయి. పాండ్స్ అంటే దీని పాండ్ అని కూడా అనలేదు, బట్ చూడండి ఇలాంటి దగ్గర యూ కెన్ వాష్ యువర్ లెగ్స్. ఇలాంటి చిన్న చిన్నవి చిన్నప్పుడు ఇవన్నీ మనం లైక్ ఒక స్టోరీస్ లాగా ఉండేవి అనమాట. బట్ మేకింగ్ ఇట్ రియల్ హ్యాస్ సంథింగ్. నాకు అసలు ఈ వ్యూ అయితే మైండ్ పోతుంది అసలు. ఈ ముందుకి యూ విల్ ఫైండ్ సమ్ బ్రిడ్జ్, అది దివీస్ బీచ్ అంటారు అన్నమాట, తిక్కవన్పాలెం బీచ్. అండ్ ఆల్సో నోన్ యాజ్ దివీస్ బీచ్ అని కూడా అంటున్నారు. దివీస్ బీచ్ ఆల్రెడీ ఉంది, బట్ ఇది ఆల్సో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. రిజంబ్లెన్స్ ఆఫ్ దివీస్ బీచ్ సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. బట్ ఈ వ్యూ చూడండి అబ్బా, నెక్స్ట్ లెవెల్ క్రేజీ వ్యూ. అసలు ఈ రాయలు చూడండి. సో దిస్ ఈస్ యువర్ సుమన్ దేవరపల్లి. నాకు అసలు మాటలు కూడా లేవు. నేను ఇలా ఒక సిలోయిట్ లాగా కనిపించాలి. సో ఇదే నా ప్లాను. సో వాట్ ఐ వాంటెడ్ టు డూ ఈస్, ఈ హోల్ వ్లాగ్కి మీకు ఒక జస్టిఫికేషన్ ఇక్కడ ఈ క్లిప్లో ఇచ్చేస్తా. సో ఈ ప్లేస్ని, ఈ ఫీలింగ్ని, వైబ్ని మీతో షేర్ చేసుకోవాలి అనడానికి ఈ వ్లాగ్ని మొత్తం షూట్ చేసా. చూసుకోవచ్చు మీరు అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే యుల్ హీల్ యువర్ సెల్ఫ్ అబ్బా. ఈ హిడెన్ ప్లేస్కి తంతడ బీచ్లో రండి. నేను మీకు క్లీన్గా చూపించినట్టు 2 హిల్స్ ఉంటాయి, దానికి స్ట్రైట్గా వస్తే ఒక పైకి వే ఉంటుంది. ఆ వేలోంచి వస్తే యూ విల్ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. చెప్పాక మీకు చెప్పినట్టు గోవా లాగా ఉంటుంది అని చెప్పి. చూడండి, ఐఎమ్ నాట్ రాంగ్. సో నా ఫాలోవర్స్కి ఇలా చిల్ అవ్వండి అబ్బా. ఎప్పుడైనా మీకు హార్డ్ టైమ్స్ ఉన్నప్పుడు, చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇలా బీచెస్కి రండి. ఇలా వర్షం పడుతున్నప్పుడే రండి. తడిచిపోతే ఫీవర్ వస్తుంది అబ్బా, ఫీవర్ వస్తుంది. లైఫ్ అవుట్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. యాజ్ వి డిస్కస్డ్ మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్లో. లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది, ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్కి రండి, ఎంజాయ్ చేయండి. మీకున్న బాధల్ని, కష్టాలని, వర్క్ స్ట్రెస్ని అన్నీ పోగొట్టుకోండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ సిటీలో ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ దే విల్ ఆల్సో ట్రూలీ లవ్ దిస్ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. ఓకే, డూ ఫాలో సుమన్ దేవరపల్లి 76 ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి. అండ్ షేర్ చేయండి, లైక్ చేస్తే వీడియో అందరికీ బూస్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.